మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. ప్రభుత్వ స్థలాలు నీటి వనరులపై కబ్జా రాయళ్ల కన్ను పడితే బుల్డోజర్లతో విరుచుకుపడుతున్న హైడ్రా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ తండాలో అక్రమార్కుల భరతం పట్టింది. దశాబ్దాలుగా వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పంచుకు తింటోన్న వారిపై పంజా విసురుతూ 15,000 కోట్ల విలువైన 861 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించింది. హైడ్రా ఆపరేషన్ పై ఐలాపూర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టింది. ఐలాపూర్ తండాతో పాటు గ్రామంలో పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా ముందుకెళ్లింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన ముఖీం గెస్ట్ హౌస్ తో పాటు అతని సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. ప్రభుత్వ ఖాళీ స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1,263 ఎకరాల సర్కారు భూమి ఉండగా ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా 860 ఎకరాల ప్రభుత్వ భూమినే అధికారులు కాపాడారు. ఈ భూమి విలువ 15,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. యథాతథ స్థితిని కొనసాగించాలని 1998 నుంచి కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోకుండా ముఖీం గెస్ట్ హౌస్ నిర్మించారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా ముఖీం సోదరుడు అజీం 6 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ప్రభుత్వ ఇనాం భూముల్లో అనధికారికంగా భవనం నిర్మించినట్లు ప్రజావాణిలో నమోదైన ఫిర్యాదుతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు భవనాలను కూల్చివేశారు. భవనం నిర్మించిన తర్వాత ఎవరూ నివాసం ఉండకపోవడంతో కొంతమందిని అద్దెలకు దించి నివాసాలున్నట్లు భవన నిర్మాణదారుడు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి ఆక్రమణలను తొలగిస్తుండటంతో పలువురు అద్దెకు ఉంటున్నవారు ఆందోళన వ్యక్తం చేశారు. సడన్ గా వచ్చి మేము 2 months బ్యాక్ నోటీస్ ఇచ్చేసినాం, ఖాళీ చేసేసారని చెప్పి డిస్మెంటల్ చేస్తున్నాం. అందరికి ఆల్ ఫ్యామిలీస్ దాదాపు 45 members ఫ్యామిలీస్ ఇది ఫర్దర్ రెంటెడ్. అప్రాక్సిమేట్లీ 15,000 రెంట్, మెయింటెనెన్స్ 2,000 చేంజ్, ఎలక్ట్రిసిటీ బిల్ ఆల్ ద వగైరా 20,000 ఇది పే ద మనీ. చెప్పలేచే సడన్గా వచ్చేసారు. మేము కూల కొట్టేసాం, కాల్ చేయమని చెప్పింది అంతే. ఓనర్ ఇక్కడ ఉన్నాడు, దుబాయ్లో ఉంటాడు. అతను మొత్తం అంత విల్లాలా ఉంటది. మేము రెంటెడ్ ఉన్నా కూడా విల్లాలా ఉంటది. మొత్తం సెటప్ చేసి పెట్టుకున్నాం, చూసుకోండి వచ్చి. గాయం కదన్నా మా వాడు అప్పుడే హ్యాండిక్యాప్ ఆడు ఎలా పరిగెడతాడు, నేనంటే పరిగెత్తుకుని బయటకు వచ్చా. వాడి హ్యాండిక్యాప్ ఎలా పరిగెత్తుకుని వస్తాడు చెప్పండి. మనుషులు నేను హైడ్రోలు పిలుస్తుంటే కూడా కొట్టేస్తుంది. అదే ఉన్న చిన్న బండ. ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో ఆయన ఏం చెప్తున్నాడంటే SC ST బలహీన వర్గాలు ఉన్నారు అక్కడ అని. మరి మా దగ్గర కూడా మీరు చూడండి, BC మేము SC ST బలహీన వర్గాలు మేము కూడా. ఇదేమి సేల్ డీడ్ అండి, ఇదేమి ఏది కాదు. చూడండి మీరు, ఒక చిన్న షాప్ అండి మాది. చిన్న షాప్లో 5 పిల్లల్ని పెట్టుకొని 2,000కి 83లో కొన్నాడు. మేము చిన్నప్పుడు మాకు బాగా గుర్తుంది, బాక్స్లు అవన్నీ కట్టుకొని అక్కడ దిగి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అట్లా ఎన్నో ఇక్కడ ఎందుకు కొన్నారు, పిల్లలకి ఏదో భవిష్యత్తు ఉంటుందని కొన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. రంగనాథ్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మా అందరి తరఫున. 84లో ఉన్న ప్లాట్స్ ఇవి. అప్పటి నుంచి 40 years నుంచి మేము ఇది కష్టపడుతూ ఉన్నాము దీనికోసము. గవర్నమెంట్కి ఎన్ని గవర్నమెంట్ వచ్చినా అర్జీ పెట్టినా ఏం లేదు. హైదరాబాద్ దీన్ని గవర్నమెంట్ ల్యాండ్ అని గుర్తించి కేసు అనేది గవర్నమెంట్కి మాతో ఉంది కాబట్టి దీన్ని క్లియర్ చేసి ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలి. స్టేటస్కో ఆర్డర్ ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేశారు కదా. అయితే అట్లీస్ట్ ఒక ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినందుకు ఈ ల్యాండ్ ఖాళీ అవుతుంది, మాకు పొజిషన్ రైట్స్ వస్తాయి, కోర్టులో చూసుకోవచ్చు అని ఒక ధీమాతోని క్రాకర్స్ కాల్చాము.
ఐలాపూర్లో ఆక్రమణలకు సంబంధించి 2012-2025 సంవత్సరాల్లోని శాటిలైట్ ఫోటోలను హైడ్రా విడుదల చేసింది. 1998-2013లో హైకోర్టు స్టే ఇచ్చి యథాతథంగా ఉంచాలని తీర్పు చెప్పినా ముఖీం కబ్జా చేసి అమ్మకాలు జరపడంతో నిర్మాణాలు విస్తరించాయి. ఇప్పుడు ఆ నివాసాల జోలికి వెళ్లకుండా ఖాళీ భూమిని హైడ్రా అధికారులు కాపాడుతున్నారు. మరోసారి కబ్జాలకు గురి కాకుండా బహిరంగ స్థలానికి ఫెన్సింగ్ వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.